అందరికీ నమస్కారం. మనం హాయిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్ గురించి అస్సలు ఆలోచించం కదూ. కాని ఒక్క క్షణం ఆలోచించండి. ఒక చిన్న అనారోగ్యం వస్తే మనం ఏళ్ల తరబడి దాచుకున్న డబ్బంతా నీళ్లలా ఖర్చయిపోతుంది. అందుకే ఈరోజు మనం ఆ భయాన్ని పక్కన పెట్టేసి మనందరికీ ఒక రక్షణ కవచం లాంటి ఆరోగ్య బీమా గురించి చాలా సరదాగా సింపుల్గా తెలుసుకుందాం. తెలుసా, ఈ మధ్య నా స్నేహితుడొకరు నాతో ఇదే మాట అన్నారు. అదేంటంటే, తక్కువ ప్రీమియం కదా అని ఒక పాలసీ తీసుకున్నారట. కానీ వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ అవసరమైనప్పుడు అయ్యో హాస్పిటల్ బిల్లులో సగమే కవర్ అయింది. అప్పుడన్నారు, అయ్యో ఈ ఒక్క విషయం నాకు ముందే తెలుసుంటే ఎంత బాగుండేదో అని. చూసారా, అలాంటి పరిస్థితి మనకు రాకూడదు కదా. సరే, అయితే మన ఈ చిన్న ప్రయాణంలో ముందుగా ఇన్సూరెన్స్ అనే ఈ చిక్కుముడిని మెల్లగా విప్పుదాం. ఆ తర్వాత మనం తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎంత నష్టపోతామో చూద్దాం. ఇక చివరగా ఒక డిటెక్టివ్లా మంచి పాలసీని ఎలా కనిపెట్టాలో నేర్చుకుందాం. మరి సిద్ధంగా ఉన్నా? ఇదెలా ఉంటుందో తెలుసా? అచ్చం పరీక్ష ముందు రోజు రాత్రి మొత్తం సిలబస్ అంతా చదివేయాలని కంగారు పడతామే, అలా అన్నమాట. ఆ కంగారులో మనం ఏది చదివినా సరిగ్గా గుర్తుండదు. అలాగే ఎవరో హాస్పిటల్లో చేరారని వినగానే ఆతృతలో భయంతో మనం ఏదో ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అది మనకు పూర్తిగా సహాయపడకపోవచ్చు. సరే, ఇప్పుడు మనం డబ్బు విషయంలో చేసే ఒక పెద్ద తప్పు గురించి చూద్దాం. మనలో చాలామంది తెలివైన వాళ్ళమనుకుంటాం, కానీ ఒక్కోసారి చిన్న పొదుపు కోసం చూసి పెద్ద మొత్తంలో నష్టపోతాం. అదెలాగో ఇప్పుడు చూద్దామా? మొదటి తప్పు, చౌకగా ఉంది కదా అని పాలసీ కొనడం. వావ్, ప్రీమియం చాలా తక్కువ, ఇదే బెస్ట్ డీల్ అని అనుకుంటాం. కాని అసలు విషయం ఏంటంటే, అందులో రూమ్ రెంట్ లిమిట్ లాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే మీరు రోజుకి 5,000 రూపాయల గదిలోనే ఉండాలి అని లిమిట్ పెట్టొచ్చు. కాని మీరున్న హాస్పిటల్లో రూమ్స్ రోజుకి 8,000 అయితే ఆ మిగతా 3,000 మనమే కట్టుకోవాలి. చూసారా, ప్రీమియం తగ్గింది కాని మన జేబుకు చిల్లు పడింది. ఒక్కసారి ఈ స్లైడ్ చూడండి. పాలసీ ఏ ప్రీమియం తక్కువే, కానీ అవసరం వచ్చినప్పుడు కేవలం 2.5 లక్షలే ఇచ్చింది. అదే పాలసీ బి ప్రీమియం కొంచెం ఎక్కువున్నా 4.5 లక్షల వరకు కవర్ చేసింది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ప్రీమియం ఎంత తక్కువ అనేది కాదు, క్లెయిమ్ వచ్చినప్పుడు మనకు ఎంత రక్షణ దొరుకుతుంది అనేది ముఖ్యం. మనం మార్కెట్కి వెళ్లి టమాటాలు కొన్నప్పుడు ఇంకొంచెం తగ్గించవయ్యా అని అడుగుతాం. అది అక్కడ సరిపోతుంది. కాని మన కుటుంబ భవిష్యత్తు, మన ఆరోగ్యం విషయంలో మనం బేరమాడగలమా? అస్సలు కుదరదు. ఇది వస్తువు కాదు, ఒక వాగ్దానం. మనకు మనం ఇచ్చుకునే ఒక భరోసా అన్నమాట. ఇంకొక పెద్ద తప్పు ఏంటంటే, సరిపడా కవరేజ్ తీసుకోకపోవడం. 3 లక్షలు చాలేలే అని మనకు అనిపించొచ్చు. కాని ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న అపెండిసైటిస్ ఆపరేషన్కే ఈ రోజుల్లో మంచి హాస్పిటల్లో 1,00,000 నుండి 1,50,000 వరకు అవుతుంది. ఇక గుండె సంబంధిత సమస్యలొస్తే బిల్లు 5 నుంచి 7 లక్షలు దాటడం చాలా తేలిక. అప్పుడు మన 3 లక్షల పాలసీ ఏ మూలకు సరిపోతుంది? డబ్బు విషయం మాత్రమే కాదు, మనం ఎవరిని నమ్ముతున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. మన చుట్టూ ఎన్నో శబ్దాలుంటాయి కదూ. టీవీలో ఒక యాడ్, వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్, మన స్నేహితుడు చెప్పే ఒక మాట. అసలు దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు? ఈ గందరగోళంలోనే మనం తప్పుదారి పడతాం. ఈ మాటలు మనం చాలాసార్లు వినే ఉంటాం కదూ. 0 డిడక్షన్, 100% క్యాష్లెస్. ఇవన్నీ వినడానికి భలే అనిపిస్తాయి. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏ పాలసీ కూడా ఎలాంటి షరతులు లేకుండా అన్నీ కవర్ చెయ్యదు. ప్రతిదానికి చిన్న అక్షరాలలో కొన్ని రూల్స్ దాగి ఉంటాయి. ఇది చాలా చాలా ముఖ్యమైన నియమం. ఏజెంట్ మీకు ఏదైనా చెప్పచ్చు, కాని అది పాలసీ పేపర్లో రాసి ఉంటేనే నమ్మాలి. ఎందుకంటే మాటలు గాలిలో కలిసిపోతాయి, కాని పేపర్పై ఉన్న అక్షరాలు ఎప్పటికీ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే, మనకు జ్వరం వస్తే మనం ప్రేమగా చూసుకునే అమ్మ దగ్గర సలహా తీసుకుంటాం, కాని మందుల కోసం డాక్టర్ దగ్గరికే వెళ్తాం. ఎందుకంటే ప్రేమ వేరు, నైపుణ్యం వేరు. ఇన్సూరెన్స్ విషయంలో కూడా అంతే. నమ్మకంతో పాటు ఆ రంగంలో అనుభవం ఉన్నవాళ్ల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం. మనం ఎప్పుడూ ఈ రోజు గురించి ఆలోచిస్తాం, రేపటి గురించి అంతగా పట్టించుకోం. ఆఫీస్ ఇన్సూరెన్స్ ఉందిలే అని ధీమాగా ఉండటం, లేదా తర్వాత తీసుకుందాంలే అని వాయిదా వేయడం, ఇలాంటి తప్పులు చేస్తుంటాం. ఆఫీసిచ్చే ఇన్సూరెన్స్ ఒక అద్దె ఇల్లు లాంటిది. మనం ఆ ఆఫీస్లో ఉన్నంతవరకే మనతో ఉంటుంది. కాని మన సొంత పాలసీ మన సొంత ఇల్లు లాంటిది, ఎప్పటికీ మనకు అండగా ఉంటుంది. అందుకే ఆఫీస్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ మనకంటూ ఒక చిన్న పాలసీ అయినా సరే తప్పకుండా ఉండాలి.
చాలామంది అనుకుంటారు, నాకేం కాదులే, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని. కాని ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ మనకు చాలా తక్కువ ధరకే వస్తుంది. వయసు పెరిగే కొద్దీ మన శరీరంతో పాటు ప్రీమియం కూడా పెరుగుతూ పోతోంది. సో సరైన సమయం రేపు కాదు, ఈరోజే. ఇది నిజంగా పెద్దలు చెప్పిన మాట. మనం ఎప్పుడు వర్షం పడకముందే గొడుగు కొంటాం కదా, అచ్చమలాగే. ఏదైనా ఆరోగ్య సమస్య రాకముందే, మన జీవితం సాఫీగా ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా తెలివైన పని. సరే, ఇన్ని సమస్యలు, ఇన్ని తప్పుల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అసలైన విషయానికొద్దాం. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఒక స్మార్ట్ కొనుగోలుదారుడిగా ఎలా ఉండాలో నేర్చుకుందాం. దీనికోసం నా దగ్గర ఒక చిన్న మ్యాజికల్ చెక్లిస్ట్ ఉంది. మనమందరం స్మార్ట్ బయర్స్గా ఎలా మారగలం? చాలా చాలా సులభం. ఏ పాలసీ తీసుకునే ముందైనా సరే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడగాలి. అవేంటో చూద్దామా? ఈ 5 ప్రశ్నలు చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. 1. రూమ్ రెంట్ లిమిట్ గురించి అడగండి. అంటే హాస్పిటల్ గదికి ఇంతే ఇస్తాము అని ఏమైనా లిమిట్ ఉందా? 2. కోపేమెంట్ అంటే మొత్తం బిల్లులో మనం కూడా కొంత శాతం, అంటే ఓ 10% లేదా 20% కట్టాలా? 3. వెయిటింగ్ పీరియడ్ అంటే కొన్ని జబ్బులకు పాలసీ తీసుకున్న వెంటనే కవరేజ్ రాదు, 1 లేదా 2 సంవత్సరాలు ఆగాలి. అది ఎంతకాలం? 4. రీస్టోర్ బెనిఫిట్ అంటే ఒకసారి క్లెయిమ్ చేశాక ఆ సంవత్సరంలో మళ్లీ మన పాలసీ డబ్బులు తిరిగి వస్తాయా? మరియు 5. నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే మనకు దగ్గర్లో ఉన్న మంచి హాస్పిటల్స్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం ఉందా? ఈ 5 ప్రశ్నలు తప్పకుండా అడగాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఎప్పుడూ పారదర్శకంగా ఉంటుంది. దానికి ఎలాంటి దాపరికాలు ఉండవు. మీరు అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానాలు సూటిగా, స్పష్టంగా మీకు అర్థమయ్యేలా ఉంటేనే ముందుకు వెళ్ళండి. ఇప్పుడు చివరిగా ఒక్క ప్రశ్న. ఒక్కసారి మీ మనసును అడగండి, మీరు కట్టేది కేవలం ప్రీమియం కోసమా, లేక మీ కుటుంబానికి నిజమైన రక్షణ ఇవ్వడం కోసమా? ఈ ప్రశ్నకు మీ సమాధానమే మీ సరైన నిర్ణయం. సరేనా? ఈరోజు మనం ఇన్సూరెన్స్ గురించి చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. గుర్తుంచుకోండి మిత్రులారా, ప్రతిరోజు మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఒక రోజు మనల్ని పెద్ద విజయానికి చేరుస్తాయి. మళ్ళీ కలుద్దాం.